నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు అత్తిలి ప్రకాష్. ఏం పని చేస్తారు? నాది కారంబిళ్ళ మాది. అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా ఉంది అసలు పరిపాలన? పరిపాలన అంటే ఇప్పుడే కదా వచ్చింది, కొద్దిగా పర్లేదు. అంటే ఇప్పుడు 14 నెలల నుంచి మీరు పరిపాలన చూస్తున్నారు. మరి ఈ పరిపాలన అసలు మీకు ఎలా అనిపించింది అసలు? అంటే పర్లేదు అనిపిస్తుంది తప్ప అంత బ్యాడ్గా లేదనుకోండి. ఇంకా చెయ్యాలి. ఇప్పుడే మొన్న కదా ఎక్కింది ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంది కదా, అసలు ఆ పథకాలు ఎలా అనిపించాయి అసలు? పథకాలు అయితే ఓకే కానండి, మాకైతే ఏమీ రాలేదన్న. అంటే రాకపోవడానికి గల కారణం ఏంటంటారు? మాకు సొంత ఇల్లు లేదు. మాకు షాప్ కూడా ఇది అద్దెది. ఓకే. ఏంటి, మాకేమో మా ఆవిడకి పేరున 2 కరెంటు బిల్లు వచ్చింది. అవి ఏంటంటే 300 యూనిట్ల కింద చూపించారు. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏదో చెప్తే అది చేయించాం. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చేయించినా సరే మాకు అది వేరే వాళ్ళు మా మా మిస్సెస్ పేరున వచ్చేసినాయి. చేయించినా సరే మాకు డబ్బులు పడలేదు. అంటే ఇప్పుడు దాకా పడలేదు. ఇప్పుడు మీకు కాకుండా ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ పథకాలన్నీ మాది ఏలూరు, మాది 9వ డివిజన్. మా డివిజన్లో వచ్చి 108 మంది దాకా పడలేదని మాకు తెలిసింది. దాంట్లో మేము ఒకరం. ఏంటి అంటే మీలాంటి పడలేని వాళ్ళకి మరి సచివాలయం సిబ్బంది ఏం సమాధానం చెప్పలేదా? సమాధానం అంటే మీకు నెక్స్ట్ ఇయర్ పడతాయండి, మీది అయితే క్లియర్ అయిపోయిందండి, అది ఇదని పంపించేశారు తప్ప. మేము ఉన్నప్పుడేమో వేరే వాళ్ళు ఉన్నారు, తర్వాత మేము వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు మార్చేశారు. మార్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వస్తాయండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ వస్తాయండి, మీకు క్లియర్ అయ్యిందండి అది అని అన్నారు. ఇప్పుడు అలా మా కరెంటు బిల్లు, మాకు సొంత ఇల్లు లేదు, కరెంటు బిల్లుకి ఏం లేనప్పుడు అవి రాకూడదు కదా. అలాగా కరెంట్ ఆఫీసులు కానీ ఇదని మాకు చేయాలి కదా, లేని వాళ్ళకి చేయాలి కదా. మేము కార్యకర్తనే, పార్టీకి కార్యకర్తన అయ్యండి, మాకు కూడా అలా చేస్తే అలాగా. ఇంకోటి ఏంటంటే మా గ్యాస్ కూడా రాలేదు మాకు డబ్బులు. గ్యాస్ ఆఫీస్కి వెళ్తే సేమ్ అదే కరెంటు బిల్లుదే చూపించారు. మాకు 300 యూనిట్లు చూపించింది అది. ఏంటి ఇప్పుడు దాకా అయితే కనుక మాకు రూపాయి అందలేదు పరిపాలనలో. ఇప్పుడు ప్రస్తుతం ఉచిత బస్సు అనేది పెట్టడం జరిగింది కదా, ఇప్పుడు రాష్ట్రంలో అసలు ఆ ఉచిత బస్సు ఎలా ఉంది? ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి ఇప్పుడు ఆ ఉచిత బస్సు వల్ల జనాలు లబ్ధి పొందుతారంటారా? మరి ఉచిత బస్సు అంటే ఆడవాళ్ళకి మటుకు బాగుందన్నారు. నిన్నే మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వచ్చింది. ఓకే, బాగుందన్నారు. ఆటో వాళ్ళు ఏంటంటే సిటీ లోన్ కంటూ వెళ్ళరు కదా ఊళ్ళోకి ఆటో వాళ్ళది. అలాగే ఆటో వాళ్ళది కూడా బాగానే ఉంటుంది, ప్రదర్శన ఏం పర్లేదు ఆటో వాళ్ళది. ఉచిత బస్సు వల్ల వాళ్ళకి ఆటో వాళ్ళకంటూ లాస్ లేదు, నాకు తెలుసు. అంటే మరి గతంలో జిల్లాల వారీగా అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పెడతాం అనేది జరిగింది. అసలు ఎలా అనిపించిందండి అసలు? కానీ నేను అదే అనుకున్నా, ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం జిల్లాల వారీగా అన్నారు వీళ్ళు, కానీ తర్వాత నిన్న మా మిస్సెస్ అంది చాలా లాంగ్ ఉంది బావా అన్నారు. అది నిన్న నాకు తెలియదు, తను చెప్పడం వల్ల నాకు తెలిసింది. మా ఆవిడ మటుకి చాలా సంతోషపడింది నిన్న విషయంలో మటుకి. ఇప్పుడు చూసుకుంటే మరి మొన్న చంద్రబాబు గారు P4 కార్యక్రమం అని చెప్పి ఆయన సొంత నియోజకవర్గంలో 250 మంది కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఆ దత్తత తీసుకున్న కుటుంబాలు మరి ఆయన ఏమన్నా లబ్ధి కోసం దత్తత తీసుకుంటం జరిగిందంటారా, లేదంటే నిజంగా ప్రజలకి మంచి చేయాలని ఆయన సొంత నియోజకవర్గంలో కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు గారు మటుకు బాగా చేస్తారట, అది మటుకు ఒకటి. కాకపోతే ఏంటంటే కిందన ఉన్న ఈ నాయకులు ఉన్నారు కదండి, మాలాంటి కార్యకర్తలు, ఆయన పేర్లు చెప్పుకుని ఇక్కడ ఏదో ఇంకా అంతవరకు మనుషుల్లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు జనాల్లోకి కొంతమంది, నాకు తెలుసుండి. అది కూడా ఆయన సీరియస్గా తీసుకుని ఏ పథకం అయినా సరే మనుషుల్లోకి వెళ్ళేటట్టుగా, జనాభాలు బాగా తెలిసేటట్టుగా చేయమని కోరటం జరుగుతుంది నా తరపున. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెడతాం జరిగింది కదండి. ఇప్పుడు ఆ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నిజంగా మీకు ఏదైనా అవసరమైతే ఆ వాట్సాప్ గవర్నెన్స్ స్పందిస్తుందంటారా? అదైతే బాగానే ఉంది కదండి, మనకేదో కోస్త చెప్పగలం, కానీ చాలామందికి తెలియదు కదండి దాంట్లో మనం అది ఎలా ఫీడ్ చేసుకోవాలి ఏంటి అన్నది. సచివాలయం మటుకు ఇదివరకు ఉన్న విధంగా కొద్దిగా చేస్తే, అంటే నా ఒపీనియన్, సచివాలయం కొద్దిగా ఇదివరకు లాగా చేసి అందరినీ కొద్దిగా గ్యాలరీ చేసుకుని, ఇప్పుడు అంతా మేము అనుకుంటే ఓకే అండి, కాదు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు కదండి గవర్నెన్స్ గురించి. కానీ అది పెట్టడం మటుకు మంచిదే, బాగానే పెట్టారు, కానీ అది ఇంకా అవగాహన అనేది చాలామందికి తెలియదు, నాకు తెలుసు అండి. అది సంగతి.
అంటే చాలా చోట్ల ఆ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ పనిచేయట్లేదు అంటున్నారు. మరి నిజంగా పనిచేయట్లేదు అంటారా? లేదంటే నేనైతే మామూలుగా ఎక్కించుకున్నాను తప్ప ఇప్పుడు దాకా నేను ఉపయోగించలేదండి ఇప్పుడు దాకా. అది దానివల్ల మీరు అన్నది కరెక్ట్ అయి ఉండొచ్చు. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు నాకు తెలుస్తుంది, అలా నాకు తెలియాలని చాలామంది తెలియదు కదండి. అది తెలిసే విధంగా అందరూ దాని గురించి ఇంకా పబ్లిక్గా చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్ అది. ఇప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలన మీరు చూసారు. ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలన మీరు చూసారు. గత 5 సంవత్సరాలకి, 14 నెలలకి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? 5 సంవత్సరాలు నరకం చూసాం. ఇప్పుడు విముక్తిగా కొద్దిగా పర్లేదు, అయినా ఇంకా చేస్తారని అంటే మాకు నమ్మకం. నరకం అంటే మీరు ఎందుకు నరకం అంటున్నారు? ఏ విధంగా మీరు నరకం చూసారు? మాది ఏలూరు అండి. మాది ఇక్కడ ఏలూరులో మటుకి మార్కెట్. మీరు నరకం అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మాకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నది, మా వ్యాపారాలు చేసుకున్నది మాది. ఇప్పుడు ఇక్కడ ఏలూరులో 2 జ్యూటీ మిల్లు ఉన్నాయి. కొత్తూరు ఒకటిను, ఇక్కడ కొత్తూరు ఇంకా జేఎన్టీ రోడ్లో మామూలుగా జ్యూటీ మిల్లే ఉన్నాయి. వాళ్ళు డైలీ లేబర్లు గేబులు చేసుకుని మా మార్కెట్కి వచ్చి మాలాంటి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారం అలా బాగా సాగేది. ఇప్పుడు ఆ 2 జ్యూటీ మిల్లు లేవు. ఆ పరిపాలన మటుకి ఆ అభివృద్ధి అంటే ఏమి లేదు. ఎవరికి జాబ్స్ గిబ్స్ లేవు. ఇప్పుడు ఆ అభివృద్ధి ఉంటేనే కదండి, ఏదైనా జాబ్ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కునేది, చేసేది. అలా చేయకోకుండా వాళ్ళు స్వార్థంగా వాళ్ళు చేసుకుని చెందారు తప్ప మాకు మటుకు నరకమే కనిపించింది. వ్యాపారం మొత్తం ఈ ఇదివరకు ఈ మార్కెట్ కలకలాడేదండి. ఇప్పుడు అంటారా, ఇప్పుడు మీకు చూసారా ఎలా ఖాళీగా ఉన్నాం. ఇదివరకు అనుకో 5,000 6,000 అమ్మిన వాళ్ళు మేము డైలీ 1,000 రూపాయలు అమ్మడానికి పొద్దున్నుంచి సాయంత్రం కూర్చున్నాం. 1,000 రూపాయలు అమ్మలేకపోతున్నాం ఇక్కడ. అంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ యూత్ అందరూ బెంగళూరు అని, చెన్నై అని, హైదరాబాద్ అని 30,000కి 25,000కి పనికి వెళ్తున్నారు. అక్కడ 30,000 వచ్చినా 25,000 వచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదు. అక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న వాళ్ళకి మటుకు ఏమీ లేదు అక్కడ. దానివల్ల ఇప్పుడు నేను ఫ్యాక్టరీలు కానీ గీటర్లు కానీ వచ్చినాయి అనుకున్నా, ఏమన్నా దానివల్ల జాబ్స్ వస్తాయి కదండి. జాబ్స్ లేవు ఇక్కడ ప్రజెంట్. గత 5 సంవత్సరాలు మన రాష్ట్రం బీహార్ రాష్ట్రం అయిపోయింది. నిరుద్యోగులందరూ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు పారిపోయారు అంటున్నారు. నిజంగా వాస్తవం అంటారా? నిజమండి, అది మటుకు వాస్తవం, 100% షూర్. ఎందుకంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఇప్పటి వరకు మన చదువుకున్న వాళ్ళు కుర్రవాళ్ళు అందరూ మనకు మా వాళ్ళే. జగన్నాథపురం మా కుర్రవాళ్ళు 4-5 హైదరాబాద్ 30,000 చేస్తున్నారు అక్కడ. అలా ఎంటెక్లో అవి చేసి చదివిన వాళ్ళు 30,000 అక్కడ రూమ్ కట్టుకోవాలా, భోజనం చేయాలా, ఇక్కడ తల్లిదండ్రులు చూసుకోవాలా, ఏమీ లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, కానీ అయినా సరే వాళ్ళు అక్కడ ఏదో అలా సాగదీసుకుంటూ చెందుతూ వస్తారు తప్ప ఇంకోటి ఏం కాదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదండి. మరి ఇక్కడ పరిశ్రమలు అనేది స్థాపించడం జరుగుతుంటారా? మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి పక్క రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉంటుందంటారా మరి 5 సంవత్సరాల్లో? చెయ్యాలి మరి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం చేస్తానన్నారు. అలాగే కుర్రోళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ జాబ్స్ గీబ్స్ అందరికీ చేయాలి. అది చేస్తేనే బాగుంటుంది. చేయకపోతే అనుకోండి అలాగే జగన్ గారు లాగా చూస్తారు వీళ్ళని కూడా. అది సార్, గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. వాస్తవంగా లిక్కర్ స్కామ్ జరిగిందండి? జరిగిందండి. జరగడం అంటే ఏంటండి, ఇదివరకు అనుకో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం షాపులు అందరికీ ఇచ్చారు. ఎవరో పాట పెట్టుకుని చేసుకునే చాలా పద్ధతిగా ఇది పాత రోజులు చాలా బాగుంది ఇప్పుడు కూడా ప్రజెంట్. అదే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళకి నచ్చిన బ్రాండ్ వాళ్ళు తెచ్చుకుని అండ్ వాళ్ళ సొంత షాపు, గవర్నమెంట్కి పేటీఎంలు కానీ, ఏటీఎంలు కానీ, ఫోన్పేలు కానీ, గూగుల్ పే కానీ ఏమి చేయకోకుండా డైరెక్ట్ క్యాష్ పెట్టి చేసింది మటుకు వాస్తవం. అది దాంట్లో మటుకు స్కామ్ జరిగింది మటుకు 200% కరెక్ట్. అది ఆ లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? ఉంటుందండి, చేశారు కాబట్టి చెందాలి. ఎందుకంటే శిక్ష పడాలి. ఎందుకంటే ఆయనకు కూడా దాంట్లో భాగం ఉంది కాబట్టే కదండి. లేకపోతే ఇప్పుడు ఉన్నదండి, బ్రాండ్ షాపులు ఉన్నాయి మళ్ళీ అనమాట. బ్రాండ్ షాపులో ఉన్న ఫోన్పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి, క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకున్నారు. అప్పుడు ఇలా ఉన్నాయండి, ఇన్ని బ్రాండ్లు ఉన్నాయా? అప్పుడు తాగి అందరూ చాలామంది చనిపోయారు కూడా. మన జంగారగూడలో దగ్గర 37 మంది అంతమంది అప్పుడు చనిపోయారు వాళ్ళందరూ. అంటే